హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే శాండ్విచ్ చేస్తున్నాం, హోమ్ మేడ్ శాండ్విచ్. దీనికైతే చీజెస్ కానీ మైనస్ కానీ ఏం అక్కర్లేదు. 5 minutesలో అయిపోయే శాండ్విచ్ ఎలాగో చూపించేస్తాను, నేర్చేసుకోండి. బ్రెడ్స్ తీసుకోవాలి, ప్యాన్ పెట్టుకొని అయితే కాల్చుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను. ముందుగా మొత్తం అంతా దీనికి అంటేలాగా అప్లై చేసుకోవాలి. పెట్టేస్తున్నాను. ఇంకోటి కూడా కొద్దిగా అయితే కాలాలి. కాలింది కదా, ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకో 2 బ్రెడ్ కూడా అయితే అలాగే కాల్ చేసుకుందాం. దాకైతే పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ అయితే వేద్దాం. హీట్ ఎక్కాలి. పచ్చిమిర్చి ఉన్న 1 ఆనియన్, కోసుకున్న 1 టమాటా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ కలర్గా అయితే వేగాలి. ఇంకా మంచిగా కుక్ అవ్వాలి, బాగా వేగాలి. ఇంకా కారం వేద్దాం. ఇలా అయితే వేగింది. కొంచెం కారం. ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు పొడి ఉంటుంది కదా, అదైతే వేసేద్దాం. బిర్యానీ పొడి 5 నిమిషాల్లో మూత పెట్టేద్దాం. అలాగా మూత పెట్టేద్దాం. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. కాల్చుకున్నాం కదా, ఆనియన్స్ టమాటా వేపుకున్నాం కదా, ఎగ్ అయితే ఇందులో పెట్టి బాగా దీనికి అప్లై చేసేయాలి. ఈ విధంగా ఇలా అప్లై చేసేసుకోవడమే. ఇలా తీసుకొని దాని మీద అయితే పెట్టుకోవాలి. ఇలాగా శాండ్విచ్ షేప్లా కట్ చేసుకోవాలి. మంచిగా వచ్చింది కదా. సింపుల్ శాండ్విచ్ అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తా. చాలా బాగుంది. కంపల్సరీగా చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. పెద్దోళ్ళకి ఇష్టం ఉండదు, పెద్దోళ్ళు కూడా తినేస్తారనమాట. అంత బాగుంది శాండ్విచ్. సింపుల్గా ఏ కెమికల్ ఏమీ కలవకుండా సింపుల్గా శాండ్విచ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.